ఎస్. ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఒక వెబ్సైట్ ఇంకా ఏడుస్తుంది. వాడికి చదువుతున్న అమెరికాలో ఉన్న ప్రదీప్గా పగలగొడతా, నీకేం తెలుసురా లుచ్చా నా కొడక. ఈ సినిమాకి నా సినిమాకి డూడికి 196K ఏదో వేస్తున్నావు కేరామ్ 47K అని. అది తెలుగు తమిళ రా కుక్క. తొక్కుతావా ఆ సినిమాని? తొక్కరా నువ్వు మగాడు అయితే. మగాడిగా చదువుతున్నా మళ్ళీ. ఒక హిట్ సినిమాని ఇంకా తొక్కాలని ఆర్టికల్ వేస్తున్నాడు వీడు. ఈ నా కొడుకుని ఏం చేయాలి? ఉరిదీయాలి ఉన్నాయి నడి రోడ్డు మీద. మా మీద బతికే నా కొడక. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. అండ్ ఐ థింక్ ఒక్కసారి హాస్య కూడా స్టేజ్ పైకి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. శాన్వి ఆల్రెడీ ఇక్కడ ఇంకొక ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా అడ్వాన్స్ కూడా వచ్చేసింది. సో హాస్య దా ఒక్కసారి రా స్టేజ్ పైకి వచ్చేసి. కిరణ్ గారు, శాన్వి అండ్ హాస్య మాకు ఒక పిక్చర్ కావాలి ఈ బ్లాక్ బస్టర్ సందర్భంగా. సో హాస్య మూవీస్ ఇంకొక బ్లాక్ బస్టర్ని బ్యాక్ చేసుకున్న సందర్భంగా వీ హ్యావ్ హాస్య అండ్ Q&A ఉంది మనకి. కెన్ వీ హ్యావ్ ద చైర్స్ ఆన్ స్టేజ్? సో ప్రొడ్యూసర్స్ ఇద్దరిని అలాగే డైరెక్టర్ని హీరోయిన్ని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అఫ్కోర్స్ లంచ్ టైం దాటుతోంది, మేము అర్థం చేసుకుంటాము. కానీ పండక్కి మనందరికీ ఫుల్ మీల్స్ ఇచ్చిన సినిమా కాబట్టి ఈ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్లో మీడియా కూడా జాయిన్ అయితే బాగుంటుంది. సో క్విక్గా Q&Aలోకి వెళ్ళిపోదాము. ఓకే, థ్యాంక్ యూ టు ద రెస్ట్ ఆఫ్ ద టీమ్. అందరూ కూర్చోవచ్చు. ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ గారు అండ్ కిరణ్ గారు, యుక్తి గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. ఆల్సో నరేష్ గారు కూడా ఉంటే బాగుంటుంది Q&Aకి. జస్ట్ ఒక 10 minutes సార్. ఎస్. సో ఒక్కసారి చైర్స్ ప్లీజ్ క్విక్గా. ఎస్, పండక్కి మనందరికీ సూపర్గా లాఫ్టర్ బ్లాస్ట్ ఇచ్చినటువంటి కే ర్యాంప్ మూవీ టీమ్కి మరొకసారి బిగ్ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ కొంచెం క్విక్గా చైర్స్ తీసుకొచ్చారా ప్లీజ్. ఎస్, యూత్ అందరికీ సూపర్ ఎంటర్టైన్మెంట్గా అనుకున్నటువంటి కే ర్యాంప్ ఈరోజు పండగ సందర్భంగా ఫ్యామిలీ ఆడియన్స్ని సైతం ఎంటర్టైన్ చేస్తూ మొత్తం అందరూ థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసే విధంగా ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకున్న సందర్భంగా హియర్ వీ హ్యావ్ ద కే ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ మీట్ జరుపుకున్నాము. అండ్ ఇమీడియట్గా మనం Q&Aలోకి కూడా వెళ్ళిపోదాము. ఒక చైర్ ఇటు తీసుకురారా, దిస్ సైడ్ ప్లీజ్. Requesting Kiran Abavaram garu to please have your seat. Yukti Tareja please. Director James Nani garni కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బొమ్మక్ శివ గారు అండ్ రాజేష్ దండా సార్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. కేరళలో ఫస్ట్ కూడా ఒక్కొక్కడికి బుర్రపాడు బొడ్డలు జారుడే పా. వాతావరణం సెట్ బుర్రపాడు బొడ్డలు జారుడే పా. ఓకే, మనం రాజేష్ గారు జాయిన్ అయ్యేలోపు Q&A స్టార్ట్ చేద్దాము. అక్కడికి మైక్ వచ్చిందా? ఎనీబడి? ఎస్. సార్, రాజేష్ గారు ఏమండి చెప్పండి. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. థ్యాంక్ యూ అండి. మేము మొన్న కూడా చెప్పాము, సినిమా రిలీజ్ అయ్యాక వెంటనే కిరణ్ గారికి ఫోన్ చేసి కూడా చెప్పాను నేను మొన్ననే, సినిమా మంచి హిట్, మంచి బ్లాక్ బస్టర్ కొట్టారనేసి. కానీ కొద్దిగా లాస్ట్లో ఎమోషనల్ అయ్యారు. అవునండి, ఎమోషనల్ అవడానికి రీజన్ ఉంది. అదే ఇప్పటికీ ఏదో ఫేక్ వాళ్ళని పెట్టారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఆర్టికల్స్ వేస్తున్నారు. అట్లా నన్ను బతకనివ్వరా? ఈ సినిమా హిట్టో కాదో జనం చెప్పేశారు. నేను ఎవరిని టార్గెట్ చేయలే. నేను జనాన్ని బతులు ఆడుకున్నాను ఆ సినిమా నచ్చితే చూడమని. వాళ్ళు వేసిన దాకా నేను వెల్కమ్ చేశా. ఇవాళ మంగళవారంకి వచ్చాం. ఏ సినిమాకి షోలు ఎంత ఉన్నాయో నేను లైవ్లో పెడితే నేను చూపిస్తా. దానికి ఫేక్ కలెక్షన్ వేస్తుంది వాళ్ళు, నేను కాదు. అంటే ఎవరు టార్గెట్ చేశారు సార్ మిమ్మల్ని?
ఎవరు టార్గెట్ చేశారో వాళ్ళకి తెలుసుదండి, అందుకనే మాట్లాడాను. నేనేమి మొహం మీద ముసుకేసుకుని కూర్చోలే, మగోళ్ళలాగా మొహం ఓపెన్ చేసి కూర్చుని ప్రొడ్యూసర్ని. ఎక్కడో అమెరికాలో కూర్చొని ఇక్కడ దొంగరాతలు రాయట్లా. నేను ఎవరికి భయపడను. ఒకటి జరిగినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి. వాడు ఫెయిల్ అయ్యాడని చెప్పి నా సినిమాని నొక్కాలని చూస్తాడు వాడు. ఎవరు సార్ ఓపెనింగ్ చెప్పొచ్చండి సార్, ఏమండి ఎవరు అతను ఏంటి అని కొద్దిగా చెప్పొచ్చు. అది ఎవరో నాకు తెలీదు, నేను అన్నోడికి తెలుస్తుంది, రాసినోడికి తెలుస్తుంది. అది సార్ కిరణ్ గారు, సార్ హాయ్ సార్. రివ్యూస్ మొన్న కూడా మీరు మాట్లాడడం జరిగింది, కానీ వాటిని మించి మంచిగా ఇప్పుడు సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. అంటే ఈ రివ్యూస్ అనేది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు సార్ మీరు? అదే సార్ ఇందాక చెప్పినట్టే సార్, కొంచెం ఈక్వల్గా అంటే సినిమా బట్టి ఈ సినిమా ఏ జోనర్ అని ఇచ్చి అందరం కొంచెం పాజిటివ్గా ఉంటే బాగుంటుందనే ఫీలింగ్ సార్. బట్ వెరీ హ్యాపీ సార్, ఆడియన్స్కి వెళ్ళిన తర్వాత ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు, ఇంత పెద్ద హిట్ అయింది. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు, సార్. హాయ్ సార్. హాయ్ సార్. సార్ యాక్చువల్గా మీ మూవీ కంగ్రాట్స్ ముందుగా. లవ్ స్టోరీ ఉంది, మంచి ఒక హీరోయిన్ క్యారెక్టర్లో ఒక సర్ప్రైజ్ ఉంది. అట్ ద సేమ్ టైము ఒక ఫాదర్ సెంటిమెంట్ అనేది ఈ సినిమాకి క్లైమాక్స్ నుంచి థియేటర్ నుంచి బయటకు వెళ్ళే ప్రేక్షకులకి ఒక ఫీల్ గుడ్ ఒక ఫీలింగ్ని కలిగించింది. సో ఆ పాయింట్ మొదటి నుంచి ఉందా, లేదంటే మీరు సెంటిమెంట్ సాయి కుమార్ గారు ఆ సెంటిమెంట్తో ఏమన్నా మీరు దాన్ని ఇచ్చేసారా ఎట్లా? లేదు సార్, నాని నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు వెరీ హుక్ పాయింట్ అదే సార్. సెకండ్ హాఫ్లో వచ్చే ఫాదర్ ఎమోషన్ వెరీ హుక్ పాయింట్. మేము కానీ ఎంటర్టైన్మెంట్ సినిమాని ప్రజెంట్ చేస్తూ చాలా సందర్భాల్లో చెప్పాం సార్, ఇది అందరూ ఫ్యామిలీ కూర్చొని ఎంజాయ్ చేసే సినిమాని. వెరీ హ్యాపీ సార్, మేము ఎందుకు అంత కాన్ఫిడెంట్గా అది ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పాము అంటే, ఎక్కడే కానీ సినిమాలో ఇబ్బందికరమైన సీన్లు ఏముండో, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. అండ్ ఆ సీన్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ వెరీ హ్యాపీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చాలా గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు సార్. కంగ్రాట్స్ సార్, మీ టీం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు, సార్ హాయ్ అన్న. కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్ అన్న థ్యాంక్ యూ ద బ్లాక్ బస్టర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే యాక్చువల్గా ఈ సినిమాకి చాలా చోట్ల తిరిగారు మీరు, చాలా కాంప్లిమెంట్స్ అందరూ ఇచ్చారు కదా. బట్ ఒక కాంప్లిమెంట్ మాత్రం ఒక స్పెషల్గా ఉండిపోద్ది. అంటే ఒక చిన్న డౌన్లో ఉన్న వాళ్ళని కూడా లేపి ఎక్కడో నిలబెట్టే అంత ఇది ఉంటుంది కదా. సో ఈ సినిమాకి మీకు అలా ఇన్స్పైరింగ్ అనిపించిన ఒక కామెంట్, గుర్తుండిపోయిన ఒక కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు? బేసిక్గా నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు జెన్యున్గా చెప్తూ ఉంటారు సార్, నా సినిమా బాగాలేదని ఇది చెక్ చేసుకొని. అలా ఒక ఫ్యామిలీ అతను చెప్పాడు సార్, ఈజ్ లైక్ ప్రాపర్గా మా ఫ్యామిలీ అందరం వెళ్ళి కూర్చొని గట్టిగా నవ్వుకున్నాం, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, నీ కెరియర్లోనే పెద్ద హిట్ అవుతుంది, నేను చెప్తున్నానని చెప్పన్నాడు. వెరీ వెరీ హ్యాపీగా అనిపించింది. అంటే ఆ వ్యక్తి ఎప్పుడు నాకు అంత పాజిటివ్గా చెప్పాడు, ఎప్పుడు చూడు లోపాలు చెప్తూ ఉంటాడు. ఫస్ట్ టైం ఆ వ్యక్తి చాలా బాగా అనిపించింది, కడుపుబ్బా నవ్వుకున్నాం ఫ్యామిలీ అందరం అని చెప్పాడు. దట్ ఫెల్ట్ వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, యాక్చువల్గా మీరు హీరోయిన్కి రాసుకున్న క్యారెక్టరు మామూలుగా అంటే అమ్మాయిలు దేనికైనా మామూలుగా లేట్గా వస్తుంటారు, కానీ ఆమె చాలా పంక్చువల్గా మెయింటైన్ చేస్తున్న టైం. అంటే ఈ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఏంటండి మీకు? అమ్మాయికి ఉంటే ప్రాబ్లం అండి, ఏదైతే ప్రాబ్లం ఉందో దాని ప్రకారం చేసాం. అండ్ నేను రియల్ లైఫ్లో ఒక అమ్మాయిని చూసి ఈ స్టోరీ ఈ క్యారెక్టర్ చుట్టూ రాస్తే బాగుంటుందని ఒక అమ్మాయి ఇన్స్పిరేషన్.